అందరికీ నమస్కారం. నేటి రాజకీయాల్లో ప్రత్యర్థులు లేని కాన్స్టిట్యున్సీలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? మనకి ఒంగోలు అద్దంకి, ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా అద్దంకి ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్ గారు కొనసాగుతూ ఉన్నారు. వీరిరువురు కూడా ప్రస్తుత రాజకీయాల్లో ఒక బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా మరి ఇప్పుడున్నటువంటి యువతకు మరి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును అందిస్తూ రాజకీయాల్లో కూడా ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, ఎలాంటి తావు లేకుండా ప్రత్యర్థులే లేనటువంటి ఎమ్మెల్యేలుగా వీరిద్దరిని మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాపట్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి అద్దంకి కాన్స్టిట్యున్సీలో చూసినట్లయితే మరి ఆపోజిట్ పార్టీలో కూడా గొట్టిపాటి రవికుమార్ కు ఎదురుపడేటువంటి లీడర్ లేకపోవటం, మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ కూడా మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఆయన మంత్రిగా కూడా అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీలో మరి నెంబర్ 2 ప్లేస్కి వెళ్ళారంటే ఆయన మరి మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అద్దంకిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తూ కూడా ప్రజల మన్ననలను పొందుతూ మరి ఆయన ముందుకు పోతూ ఉన్నటువంటి సందర్భాలు మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి కాన్స్టిట్యున్సీలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా క్యాడర్ను కలుపుకొని వెళ్లే విధానంలో కూడా గొట్టిపాటి రవికుమార్ కు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అదేవిధంగా ఒంగోలు రాజకీయాలు గనక మనం గమనించినట్లయితే ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ 2024 ఎన్నికల్లో కనీ విని ఎరగని మెజార్టీతో 34,000కు పైగా కూడా ఓట్ల భారీ మెజార్టీతో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా గెలుపొందడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి మెజార్టీ మీద ఒంగోలు కాన్స్టిట్యున్సీలో అప్పట్లోనే యువకుడైనటువంటి దామచర్ల జనార్దన్, అదేవిధంగా 5 సార్లు అప్పటికే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద అంత మెజార్టీ రావడానికి గల కారణాలు, అదేవిధంగా అప్పట్లోనే రాజకీయ విశ్లేషకులే కంగుతున్నటువంటి పరిస్థితులు చూసాం మనం. సో అప్పటి నుంచి కూడా దామచర్ల జనార్దన్ గారు ఒంగోలును డెవలప్ చేస్తూ మరి ఒంగోలుకు అధిక నిధులు వెచ్చిస్తూ పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ, ఎందుకంటే 34,000 మెజార్టీ ఒక మరి ఎమ్మెల్యేకి వచ్చిందంటే జాగ్రత్తగా కూడా మరి ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి సందర్భాలు, ఆయన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతూ అధిక నిధులు మరి ఒంగోలు పట్టణానికి తెస్తూ ఒంగోలు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తూ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలతోటి మరి ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా సాయంత్రం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఆయన మరింతగా ముందుకు వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం దామచర్ల జనార్దన్ కు గట్టి పోటీ ఇచ్చేటువంటి లీడరు ప్రస్తుతం ఏ పార్టీలో లేరని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా అంతకుముందు 2024, 2014లో దామచర్ల జనార్దన్ కు ఆపోజిట్ గా ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన ప్రస్తుతం జనసేన పార్టీలోకి వెళ్లటంతో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో వెళ్ళి కూటమి భాగస్వామ్య పక్షం కాబట్టి మరి ఆపోజిట్ గా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి లీడరు దామచర్ల జనార్దన్ ఢీకునేటువంటి సత్తా లేదు. లాస్ట్ మినిట్ లో అయినా అతనికి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ వస్తుంది. సో ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని దామచర్లకు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంగోలులో ఎదురే లేదు, పోటీయే లేదు.